ఓకే. తనెందుకు ఓకే. వీడియో పెట్టారు? తనని సస్పెండ్ చేశారు కళ్యాణ్‌ని అని జెప్పేసి వీడియో పెట్టారసలు. సార్ సస్పెండ్ చేసే యాక్చువల్లీ ఛాన్స్ ఉందా అసలు? మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు డ్యూటీ ఎప్పటి నుంచి మీరు జాయినింగ్ అనేది జరిగింది? ఎన్ని మంత్స్ డ్యూటీ చేశారు కళ్యాణ్? కళ్యాణ్ 44 వీక్స్ సార్ అది. అంటే మంత్స్ వైస్ గా ఉండదు. 44 వీక్స్ ఎగ్జాక్ట్ గా చేయాల్సిందే సార్ ట్రైనింగ్. ఓకే. ట్రైనింగ్ ఆ తర్వాత. ఆఫ్టర్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ తర్వాత సార్, హ్మ్. ఆ ట్రైనింగ్ తర్వాత ఒక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది సార్. 1 ఇయర్ 1 ఆర్ 2 ఇయర్స్. చేశారు. ఓకే. చేశారు సార్. ఓకే సో సార్. మరెందుకు ఆ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఈ 'బిగ్ బాస్'కి రావడానికి అగ్ని పరీక్షకొచ్చారు. ఇప్పుడు 'బిగ్ బాస్'కొచ్చారు. ఇన్ని మంత్స్ ఇక్కడే ఉండిపోయారు. ఏంటి ఆయనకంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎప్పుడన్నా అక్కడ మాట్లాడేవాళ్ళా మీతో 'బిగ్ బాస్' గురించి? బిగ్ బాస్ గురించి మాట్లాడాను సార్. అంటే యాక్చువల్లీ బిగ్ బాస్ గురించి అనేసి అంటే మాతో చెప్తూ ఉండేవాడు సార్. యాక్చువల్లీ హ్మ్. తనకి ప్యాషన్ ఉండేది. ఓకే. అంటే సినీ ఫీల్డ్ లోని ప్యాషను. కాకపోతే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి తనకి మాక్సిమము ఈ సర్వీస్ చేయాలి. మాతో గూడా మాట్లాడేవాడు. అంటే హ్మ్. భారతదేశం పట్ల కొంచెం గౌరవం. రెండోది ఈ దేశానికి ఎంతో కొంత సర్వీస్ చేయాలి. నా అంత వరకు నేను కొంచెం సర్వీస్ చేయాలని చెప్పేసి ఒక ఇది ఉండేది సార్. నేను మాట్లాడుతున్నప్పుడు గూడా చెప్పేవాడు. హ్మ్. ఏంటి మనకి లీవులు దొరకవు కదా! అని చెప్పేసి నేను తనతో మాట్లాడేవాడిని సార్. ఇట్లాగ లీవులు దొరకట్లే కదా! మనం ఏం చేస్తాం అది ఇది అనేసి అంటే కొంచెం నేను సాడ్‌గా ఉండేటప్పుడు తనొచ్చి, హ్మ్. లేదు అట్లా అనుకోకు మణికంఠ. సో, మనం సర్వీస్ చేస్తున్నాము. సో, దీంట్లో మనము మల్లన్న ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. మన దేశం కోసం ఒక సర్వీస్ చేస్తున్నాం. దాంట్లో ఫీల్ అవ్వక లీవ్ దొరకలేదని. అంటే మా సిస్టర్ మ్యారేజ్‌కి నాకు లీవ్ దొరకలేదు సార్. ఆ ఓకే. టైం అప్పుడు కొంచెం నేను చాలా ఎక్కువ ఫీల్ అయితూ ఉండేవాడిని. ఆ టైంలో కూడా నాకు సపోర్ట్ చేశాడు సార్. తను బేసిక్‌గా హ్మ్. అందరికి సపోర్ట్ చేస్తాడు సార్. దగ్గరికి తీసుకొని కొంచెం మాట్లాడుతుంటాడు. సో, ఓకే. 'బిగ్ బాస్‌లో' కూడా మీరు చూసుంటారు. అందరిని దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంటాడు. తన నేచరే హ్మ్. అంతే సార్. తనకి ఏ ఏ నెగెటివ్ ఇంటెన్షన్ గాని ఏది ఉండదు సార్. ఒక అబ్బాయైనా అవ్వచ్చు, అమ్మాయైనా అవ్వచ్చు. ప్రాబ్లమ్‌లో ఉన్నారంటే ఫస్ట్ ఎళ్లి వాళ్ళ దగ్గర హ్మ్. తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవడానికి చూసుకుంటారు సార్. ఓకే.